ఇంజనీరింగ్ కెరియర్ను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నారా? దేశానికి శక్తిని అందించే ఒక కీలక రంగంలో భాగం కావాలనుకుంటున్నారా? అయితే ఈ అవకాశం ఖచ్చితంగా మీకోసమే. ప్రతి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన ఉద్యోగ ప్రకటన గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. మనం మాట్లాడుకోబోయే సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అంటే ఎన్పీసీఐఎల్. ఇది కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగమిచ్చే సంస్థ కాదు, మన దేశ ఇంధన భద్రతకు, సాంకేతిక పురోగతికి ఇదొక మూల స్తంభం లాంటిది. దేశ అణువిద్యుత్ రంగంలో దీనిది తిరుగులేని పాత్ర అన్నమాట. ఇక అసలు విషయానికి వస్తే, ఈ రిక్రూట్మెంట్లో భాగంగా ఎన్పీసీఐఎల్ ఏకంగా 330 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయబోతోంది. అవును, మీరు విన్నది కరెక్టే, 330. ఇది ఇంజనీర్లకు ఎంత పెద్ద అవకాశమో అర్థం చేసుకోవచ్చు. సరే, మరి ఈ అవకాశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ఏ విషయాలు చూడబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ఎన్పీసీఐఎల్లో కెరియర్ ఎందుకు స్పెషల్, ఖాళీల వివరాలేంటి, అర్హతలు, జీతభత్యాలు, సెలక్షన్ ప్రాసెస్, ఇలా అన్ని అంశాలను ఒకదాని తర్వాత ఒకటి వివరంగా విశ్లేషిద్దాం. మొదటగా అసలు ఎన్పీసీఎల్ అంటే ఏంటి, అక్కడ కెరియర్ ఎందుకు అంత ప్రత్యేకమైనది అనే విషయాలను కాస్త లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఎన్పీసీఐఎల్ మన దేశానికి అణుశక్తిని అందించే ఒక దిగ్గజ సంస్థ. భారతదేశంలోని న్యూక్లియర్ పవర్ రియాక్టర్లను డిజైన్ చేయడం, వాటిని నిర్మించడం, ఆ తర్వాత వాటిని అత్యంత సురక్షితంగా నడిపించడం, ఈ కీలకమైన బాధ్యతలన్నీ ఎన్పీసీఐఎల్ చూసుకుంటుంది. అంటే ఇక్కడ పనిచేయడమంటే దేశ ఇంధన భవిష్యత్తు నిర్మాణంలో నేరుగా పాల్పంచుకోవడమే. ఇక ఇప్పుడు మనమందరం ఎదురుచూస్తున్న అస్సలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఈ నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాల వివరాలేంటి, ఏ విభాగంలో ఎన్ని ఖాళీలున్నాయి అనేవి క్లియర్గా చూద్దాం. ఓకే, ఈ టేబుల్ను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకు ఏ ఇంజనీరింగ్ విభాగంలో, ఏ కేటగిరీలో ఎన్ని ఖాళీలున్నాయో స్పష్టంగా ఇచ్చారు. మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ మరియు సివిల్, ఇలా మేజర్ ఇంజనీరింగ్ బ్రాంచులన్నింటిలోనూ అవకాశాలున్నాయి. అభ్యర్థులు తమ బ్రాంచ్లో ఉన్న పోస్టుల సంఖ్యను, తమ కేటగిరీలో ఉన్న రిజర్వేషన్ను చెక్ చేసుకోవచ్చు. ఈ డేటాను ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఈ బార్ చార్ట్ చూడండి. అత్యధికంగా మెకానికల్ ఇంజనీరింగ్లో ఏకంగా 125 పోస్టులున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో ఎలక్ట్రికల్ 65 పోస్టులతో, ఎలక్ట్రానిక్స్ 50 పోస్టులతో ఉన్నాయి. సో ఈ 3 బ్రాంచుల వాళ్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సరే, అవకాశం చాలా బావుంది. మరి ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగానికి అప్లై చెయ్యాలంటే మనకు ఉండాల్సిన అర్హతలేంటి? ఈ విషయాన్ని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చాలా వివరంగా చూద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లోకి వెళ్లే ముందు అడగాల్సిన మొదటి ప్రశ్నే ఇదే. మీరు రీసెంట్గా ఇంజనీరింగ్ పూర్తి చేశారా? అయితే ఈ అవకాశం మీకోసమే అని చెప్పొచ్చు. ఇక్కడున్నవి చాలా ముఖ్యమైన అర్హతలు. కనీసం 60% అగ్రిగేట్ మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అది బీఈ, బీటెక్ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఏదైనా పర్వాలేదు. కానీ గుర్తుంచుకోండి, ఈ కోర్సు ఖచ్చితంగా యూజీసీ బై ఏఐసీటీ గుర్తింపు పొందిన కాలేజీలో ఫుల్ టైం రెగ్యులర్ కోర్సు అయ్యుండాలి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లేదా పార్ట్ టైం కోర్సులు నాట్ అలౌడ్. ఇప్పుడు మనం అత్యంత కీలకమైన పాయింట్కి వచ్చాం. పైన చెప్పిన క్వాలిఫికేషన్స్తో పాటు మీ ఇంజనీరింగ్ బ్రాంచ్లో గేట్ 2024, 2025 లేదా 2026 ఈ మూడింటిలో ఏదో ఒకదానిలో వ్యాలిడ్ స్కోర్ ఖచ్చితంగా ఉండాలి. ఇది మ్యాండటరీ. గేట్ స్కోర్ లేకపోతే అప్లై చేయడానికి వీల్లేదు. ఇది షార్ట్ లిస్టింగ్ కోసం మొదటి ఫిల్టర్ అన్నమాట. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే ఏప్రిల్ 30, 2026 కటాఫ్ డేట్గా తీసుకున్నారు. జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ఠ వయస్సు 26 ఏళ్లు. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వారికి 3 ఏళ్ల సడలింపుతో 29 ఏళ్లు. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపుతో 31 ఏళ్ల వరకు అవకాశం ఉంది. ఇక్కడిచ్చిన సంవత్సరాలను బట్టి మీ ఏజ్ లిమిట్ చెక్ చేసుకోండి. ఓకే, అర్హతలన్నీ ఉన్నాయి. మరి జీతం సంగతేంటి? ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది? అభ్యర్థులను ఎక్కువగా ఆకర్షించే ఈ విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సెలెక్ట్ అయిన తరువాత మీకు 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లోనే మీకు నెలకు 74,000 రూపాయల స్టైపెండ్ ఇస్తారు. ఇది చాలా మంచి అమౌంట్, అది కూడా ట్రైనింగ్ స్టేజ్లోనే. 1 ఇయర్ ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా పూర్తి చేశాక మిమ్మల్ని
సైంటిఫిక్ ఆఫీసర్/సి అనే హోదాతో రెగ్యులర్ ఎంప్లాయీగా తీసుకుంటారు. ఇది ఒక గ్రూప్ ఏ గెజెటెడ్ పోస్ట్. మీ బేసిక్ పే 56,100 రూపాయలతో మొదలవుతుంది. ఇది పే మ్యాట్రిక్స్లో లెవెల్ 10 కిందకు వస్తుంది. బేసిక్ పే మాత్రమే కాదు, దాంతోపాటు ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. హౌసింగ్, ట్రాన్స్పోర్ట్, మెడికల్ ఫెసిలిటీస్, ఎల్టీసీ, పిల్లల ఎడ్యుకేషన్ అసిస్టెన్స్, మీ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం అలవెన్స్, ఇలా అన్నీ కలుపుకుంటే మీ టోటల్ ప్యాకేజ్ చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, అన్నీ బావున్నాయి. మరి ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? గేట్ స్కోర్ దగ్గర్నుంచి ఫైనల్ ఆఫర్ లెటర్ వచ్చే వరకు ఏ ఏ దశలుంటాయో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సెలెక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ క్లియర్. రెండు స్టెప్స్. ఫస్ట్ స్టెప్, మీ గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్. ఒక పోస్ట్కు 12 మందిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. సెకండ్ స్టెప్, పర్సనల్ ఇంటర్వ్యూ. ఫైనల్ సెలెక్షన్ మొత్తం దీని మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది. మీ ఫైనల్ సెలెక్షన్లో గేట్ స్కోర్కి ఎలాంటి వెయిటేజ్ ఉండదు. గేట్ స్కోర్ కేవలం ఇంటర్వ్యూకి పిలవడానికి మాత్రమే. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 100% మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. సో ఇంటర్వ్యూ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. ఇక మనం చివరి దశకు వచ్చాం. ఈ అవకాశాన్ని ఎలా మన సొంతం చేసుకోవాలి? ఏ తేదీలు గుర్తుపెట్టుకోవాలి? అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి? ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఈ తేదీలను మీ క్యాలెండర్లో వెంటనే మార్క్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ ఏప్రిల్ 10, 2026న మొదలవుతాయి. చివరి తేదీ ఏప్రిల్ 30, సాయంత్రం 4 గంటలు మాత్రమే. లాస్ట్ మినిట్ రష్ లేకుండా ముందే అప్లై చేయడం చాలా మంచిది. ఇంటర్వ్యూలు టెంటేటివ్గా జూన్ నెలలో ఉండొచ్చు. అప్లై చేయడానికి ఒకే ఒక్క మార్గముంది, అది ఆన్లైన్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్ www.npcilcareers.co.in లోకి వెళ్లి మాత్రమే అప్లై చేయాలి. వేరే ఏ ఇతర మార్గాల్లో పంపినా అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయరు. చివరిగా చెప్పేదేంటంటే, ఇది కేవలం జీతం కోసం చేసే ఉద్యోగం కాదు. దేశ అణుశక్తి కార్యక్రమంలో భాగమై దేశ నిర్మాణంలో పాలు పంచుకునే ఒక గౌరవప్రదమైన అవకాశం. మరి ఈ అద్భుతమైన కెరియర్ వైపు మొదటి అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? అర్హత ఉన్న అభ్యర్థులు అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి. ఆల్ ద బెస్ట్.